మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ప్రియ దైవజనమా, నిర్గమకాండము బైబిల్ స్టడీలో భాగముగా 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే, దేవుడు మోషేను ఇశ్రాయేలీల నాయకుడుగా నిలబెట్టడానికి తర్ఫీదు ఇస్తున్నట్లుగా గమనించవచ్చు. అంతవరకు ఫరో కుమారులలో ఒకడుగా సకల భోగ భాగ్యాలతో మంది మార్బలం మధ్య సుకుమారముగా పెరిగిన మోషేను దేవుడు రాజభవనము నుండి అరణ్యమునకు నడిపించాడు. మిద్యాను దేశములో పరదేశిగా ఉండే అనుభవాన్ని రుచి చూపించాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉంటూ ఎటువంటి మనస్సును కలిగి ఉంటారో రుచి చూపించాడు. తన మామ మందను మేపుతూ అరణ్యములో ఎండనక వాననక పగలనక రాత్రనక శ్రమపడవలసిన స్థితిని రుచి చూపించాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు పెట్టుచున్న హింసలను తట్టుకొని వారి వలన కఠిన సేవ చేస్తూ ఎంతగా శ్రమపడుతూ ఉన్నారో మోషే అనుభవములోనికి కొద్దో గొప్పో ఆ అరణ్య అనుభవములో వచ్చేలాగా దేవుడు చేశాడు. ఇశ్రాయేలీలను నడిపించడానికి ముందుగా మోషేకు గొర్రెలను నడిపించడం నేర్పించాడు. సకల విద్యలయందు ప్రవీణత కలిగిన మోషే ఒక పామరుని వలె గొర్రెలను మేపేలా అనుమతించాడు. మంద యొక్క కనీస అవసరాలకు అనుగుణంగా వాటిని నడిపించుటలో 40 సంవత్సరాలు గడిపేలా చేశాడు. ఆ తర్వాత కాలములో ఇశ్రాయేలీలను అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించడానికి ముందుగా ఇక్కడ దేవుడు మోషేకు తర్ఫీదును ఇచ్చాడు. ఆ క్రమంలో మోషేను మిక్కిలి సాత్వికుడుగా మలిచాడు. ఇశ్రాయేలీల సణుగులు వింటూ కూడా వారి పక్షంగా నిలబడే సహనాన్ని మోషేకు అలవర్చాడు. ఒంటరితనాన్ని రుచి చూపించాడు. ఎందుకంటే ఆ తర్వాతి కాలంలో ఇశ్రాయేలీలు తనకు విరోధముగా లేచినప్పుడు ఒంటరిగా ఎదుర్కొనడానికి సిద్ధపరచాడు. ఒకానొక సమయంలో తన సహోదరుడైన అహరోను, తన సహోదరి అయిన మిరియాము కూడా తనకు విరోధముగా మాట్లాడినప్పుడు ఒంటరిగా నిలబడే అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. ఆ అరణ్యములో ఆకలి దప్పులను సహించడం నేర్పించాడు. రాజకుమారునిగా విందు వినోదాలతో తులతూగే మోషే జీవితము అరణ్యములో సమయానికి ఆహారము దొరకక ఇబ్బంది పడే స్థితిని కూడా రుచి చూపించాడు. ఇంతగా దేవుడు మోషే జీవితాన్ని ఎందుకు మలిచాడో తెలుసా? ముందున్న కాలంలో మోషే పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఇశ్రాయేలీలైన తన జనులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించడానికి తన చేతిలో సాధనముగా మోషేను దేవుడు నిలవబెట్టాలనే తలంపు కలిగి ఇటువంటి పరిస్థితుల గుండా నడిపించాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఇంతవరకు నీవు అనుభవించిన జీవన విధానమునకు వ్యతిరేకమైన పరిస్థితులు దేవుడు నీ జీవితంలో అనుమతించాడు అంటే రానున్న దినాలలో నీ ఎడల సమాధానకరమైన ఉద్దేశములు దేవుడు కలిగి ఉన్నాడని నీవు గ్రహించాలి. నీ పట్ల దేవునికి ఒక ఉన్నత ప్రణాళిక ఉన్నదని, దాని కొరకు నిన్ను ఈ మార్గము గుండా నడిపిస్తూ ఉన్నాడని నీవు గ్రహించాలి. దేవుడు నిన్ను మలిచే క్రమంలో నీకు రుచి చూపిస్తున్న ప్రతి అనుభవము భవిష్యత్తులో నీకు ఉపయోగపడగలదని నీవు గ్రహించాలి. కాబట్టి మోషేను దేవుడు మిద్యాను అరణ్యములో ఏ రీతిగా తర్ఫీదునిచ్చాడో ఇప్పుడు నీవున్న పరిస్థితుల గుండా నీకు కూడా ఒక తర్ఫీదును ఇస్తున్నాడని నమ్మి భవిష్యత్తులో దేవుడు నీ కొరకు సిద్ధపరచిన ప్రణాళికలో నీవు పాలిభాగస్థుడవు కావడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, మోషేను ఏ రీతిగా రాజకుమారుడి స్థానము నుండి అరణ్యానికి నడిపించి ఇశ్రాయేలీలకు నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక కలిగి నీవు అతని జీవితాన్ని మలిచావో, ఈ దినం మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. అట్టి రీతిగా మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి చేదైన అనుభవము రానున్న దినాలలో నీ ప్రణాళికలో భాగమే అని, అందుకొరకు నీవు మమ్ములను సిద్ధపరుస్తున్నావని గ్రహించి నీ మీద ఆనుకొని మా యాత్రను కొనసాగించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: పనికి మాలిన చెట్టు ఏ ఫలములు ఫలించును? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.